మామూలుగా అయితే 20 సెకండ్స్ ఇప్పుడు అక్కడ మాట్లాడి వచ్చాము. ఆ రోజు బ్లడ్ డొనేషన్ కేంద్రం ఆ రోజు ఇక్కడ 20 ఆ రోజు ఎమ్మెల్సీ గారు ఎంపీ గారు ఇద్దరు కూడా తీసుకొస్తాం. మాకే సెకండ్ అంటే కాంటాక్ట్ ఉంటుంది. మీ నెంబర్ కాంటాక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను కోరుకొండ ఎస్ఐగా తీసి రిటైర్డ్ అయ్యాను 31 డిసెంబర్ 2025. అదే మా భార్య గారు సెకండ్ కోవిడ్లో 34/2021లో ఈ హాస్పిటల్ తీసేసినప్పుడు కాలం చేశారు. అప్పటి నుంచి మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ రుద్రబాబు గారు సమక్షంలో ఏసీ రిటైర్డ్ రుద్రబాబు గారి సమక్షంలో చలివేంద్రం పెట్టారు. దాని మీద ఈ రోజుని జ్యూస్ ఇవ్వాలని చెప్పేసి ఆమె ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశం మీద ఈ రుద్రబాబు గారి చలివేంద్రంలో మేము కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రోజున ఇక్కడ పూర్తి ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చలివేంద్రంలో కొత్త జ్యూస్ ప్రజలందరూ కూడా దానంగా వేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు బాబ్జీ మాస్టర్. బీజేపీ పార్టీ టీచర్స్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను నేను. ఇవాళ చలివేంద్రాల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక చోట చలివేంద్రం ఓపెన్ చేసి ఆ తర్వాత ఎవరో పెద్ద ఆయన్ని పిలవడం, తర్వాత 2 రోజులు 3 రోజులు పోయిన తర్వాత మూలపడే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అమ్మ నాన్న చాటుకుంటూ రెస్టారెంట్ మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. ఆయన రిటైర్డ్ ఎస్ఐ గారు రుద్రబాబు గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడంటే కొన్ని పెట్టారు, తర్వాత మనం స్టార్ట్ చేసిన తర్వాత పెట్టారు. పరిధిలో ఇబ్బంది పడుతున్నారన్న పరిస్థితి ఆయన కనిపెట్టి ఇక్కడ చలివేంద్రం పెట్టినట్టయితే బాగుంటుందని మన అందరూ ఫ్రెండ్స్తో మనం చర్చించిన తర్వాత హాస్పిటల్ వారితో డిస్కస్ చేసి ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడమే కాకుండా రోజు కంటిన్యూస్గా 24 గంటలు కూడా ఇక్కడ చలివేంద్రాన్ని మనం ఓపెన్ చేసి మంచినీళ్ళు సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి దాతల సహకారంతో మనం ఇక్కడ రండి, దాతల సహకారంతో మనం ఇక్కడ మజ్జిగని పుచ్చగా జ్యూస్ అని ఇలాంటివి కూడా స్పెషల్గా పంచిపెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఉందండి. అయితే మేమందరూ ఇదివరకు పార్టీలో ఉన్నాము, పార్టీలో నాయకులుగానే ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లో కూడా వెళ్ళాం. నేను వచ్చేటప్పటికి గంధాలయ డైరెక్టర్గా ఉన్నాను, తమ్ముడు వచ్చేటప్పటికి కార్పొరేషన్ డైరెక్టర్, మీరు వచ్చేటప్పటికి సోమలమ్మ గుడి డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
మేమంతా కూడా ఇక్కడ ఇదివరకు సేవ చేసి ఉన్నాము, సేవ చేస్తున్నాం కూడా. ఆ సెంటిమెంట్గా కూడా మన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ పుట్టినరోజు కానీ ఒక్కటి ఏదైనా శుభోదయం కానీ లేదా సేవ చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉన్నట్టయితే కనుక ఒక మంచి వేదిక ఏదైనా ఉన్నట్టయితే కనుక అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఇది ఇక్కడ రుద్రబాబు గారి ఆధ్వర్యంలో మంచిగా నిర్వహించబడుతుంది, జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వాడుకోండి. ఈ అవకాశం ఇచ్చిన రుద్రబాబు గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మా నాన్న చారిటబుల్ అంటే అమ్మా నాన్న పేరు మీద ట్రస్ట్ పేరు ఇచ్చింది ఎక్కడా లేదు. అలాంటి మీరే మొట్టమొదటిసారిగా పెట్టడం మనందరినీ గుర్తు చేసుకునే చేయడం కూడా మాకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. తమ్ముడు నమస్తే అండి. నా పేరు చిప్పాడ బాబు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ చేసి రిటైర్ అయ్యానండి. 5 years అండి రిటైర్ అయ్యి. మా అమ్మగారి పేరు చిప్పాడ అప్పల నరసమ్మ, మా నాన్నగారి పేరు చిప్పాడ పెద్దప్పారావు. వాళ్ళ పేరు మీద పుణ్య దంపతుల చలివేంద్రం వేదిక అనేది నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఇక్కడ అయితేనే చలివేంద్రం హాస్పిటల్ వాళ్ళందరికీ పేషెంట్లకు కూడా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది గత సంవత్సరం 2025లో ఏప్రిల్ 14 అంటే అంబేద్కర్ జయంతి నాడు స్టార్ట్ చేశాం. అది ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుందండి. వాటికి 381వ రోజు ఈ వాటికి కంటిన్యూ అవుతుంది. పగల రాత్రి కూడా సేవలు చేస్తాం. పగల ఒక 4 టిన్నులు వాటర్, నైట్ ఒక 3 టిన్నులు వాటర్ కంపల్సరీ పెడుతున్నాం డైలీ. అలాగే వేసవికాలం వచ్చిందంటే మజ్జిగది పోస్తున్నాం. ఇలాంటి దాతలంతా సహకరించబట్టి ఈ 1-2 నెలల పాటు పుచ్చకాయ జ్యూస్, మజ్జిగ, అలాగే పులిహోర, పలావులు వీళ్ళంతా ఇస్తారు. వీళ్ళ సహకారంతో ఈ విధంగా ఈ వేళకి 381 రోజులు కంటిన్యూ చేసాం. వీళ్ళంతా కూడా నాకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా సేవలు అందించారు, టీచర్స్ కూడా సేవలు అందించారు, డాక్టర్స్, స్టాఫ్, నర్సెస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సేవ రూపంలో అందించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి ఈ చలివేంద్రం ఏదైతే రుద్రబాబు గారు రిటైర్డ్ ఏఎస్ఐ గారు ప్రారంభించారో మరి అది విని నేను చాలా ఆనందపడ్డాను. ఇంచుమించు 380 రోజుల పైన నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టడం అనేది ఇంకా చాలా మంచి విషయం. ఎందుకంటే పేద ప్రజలకి నిజమైన సేవ చేయాలంటే ఇక్కడి నుంచే వాళ్ళకి సేవ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పేదలు, నిస్సహాయులు అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నో బాధలతో వ్యాధులతో వస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి మరి ఆపన్న హస్తం కింద ఏవైతే నేను ఇక్కడ రాగి జావ పెట్టడం చూసాను, అలాగే పుచ్చకాయ జ్యూస్ పెట్టారు, మన పులిహోర, పలావులు అలాంటివి పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రుద్రబాబు గారికి, అలాగే టీము బాబ్జీ గారికి, అలాగే మా డైరెక్టర్స్ అందరికీ, ఎస్ఐ గారికి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మరి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వామ్యం అయ్యి మేము కూడా ముందుకి వీళ్ళతో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఇది ఏదైతే అంబేద్కర్ గారి జయంతి నాడు ఏప్రిల్ 14న స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2025లో ఏప్రిల్ 14న మరి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చేయడం జరిగిందండి. చాలా అదే రోజు ఈయన పుట్టినరోజు అవడం కూడా చాలా శుభసూచకం. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.